నమస్కారం బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం. నేను పద్మ. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార ప్రచారకులు శ్రీ శ్రీ స్వామి ఓం స్వరూపజీ గురువు గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మనకున్న సందేహాలన్నింటిలో కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. శుభం తల్లి. గురుగారు, చాలా మంది చనిపోయిన తర్వాత ఆత్మలుగా తిరుగుతున్నారని అంటారు కదా, నిజంగా అలా ఆత్మలుగా తిరుగుతారా? ఆత్మలకి శక్తి ఉంటుందా? ఉంటే అవి ఏమైనా చేయగలవా? బాగుందమ్మా, మంచి ప్రశ్న, చాలామంది తెలుసుకోవాల్సిన ప్రశ్న. ఆత్మలకి ఈ బాడీలో ఉన్నప్పుడు లిమిటెడ్ పవర్స్ ఉంటాయి. కట్టుదిట్టమైనటువంటి శరీరానికి సహకరించడానికి వీలైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి వాటి పవర్సు ఈ శరీరంలో ఉన్నప్పుడు ఓన్లీ ధ్యానం వల్లే బయటకు వస్తాయి. ధ్యానం ముచ్చతే, తపస్సు ఇలాంటివి చేసుకుంటే ఈ శరీరంలో ఉన్నప్పుడు కూడా పవర్స్ సంపాదించగలుగుతుంది, ఉన్న పవర్స్ని పెంచగలుగుతుంది. ఓకే, సందేహం లేదు. చనిపోయిన తర్వాత అది ఫ్రీ బర్డ్ అయిపోతుంది. అప్పుడు అన్ని శక్తులు ఉంటాయి. అంటే ఉన్నవే అప్పుడు ఇంకా ప్రకటితమైపోతాయి. ఇప్పుడు బాడీలో ఉన్నప్పుడు రిస్ట్రిక్షన్స్ ఉంటాయి దానికి. ఎందుకంటే తల్లిదండ్రులు, వాళ్ళ కోరికలు, ఈ యొక్క ప్రకృతి, ఈ పంచభూతాలు ఇవన్నీ కొన్నిటికి లింకప్ అయి ఉంటాయి. అందుకు కూడా అలా ఉన్నా కూడా మనం గొప్పగా ప్రవర్తించవచ్చు. ధ్యానంతో, ఉపాసనతో అలా కూడా చేయొచ్చు. చేస్తే ఈ బాడీలో ఉన్నప్పుడు కూడా మీకు దివ్యత్వం వస్తుంది, దివ్యశక్తి మీకు వస్తుంది. ఇందాక కూడా అదే చెప్పా, దివ్యశక్తి మీకు ప్రసరణ జరుగుతుంది, దివ్యాత్మ అయిపోతారు. అంటే మీరు గతంలోది మిమ్మల్ని మీరు తెలుసుకోవడం, మీ యొక్క సంపదను మీరు తీసుకొని అనుభవించడమే, సింపుల్గా చెప్పాలంటే. అలాగే ఇక్కడ కూడా దివ్యాత్మలు లాగా ఇక్కడ చనిపోయిన తర్వాత అవి ఫ్రీ సోల్ అయిన తర్వాత 11 రోజులు ఇక్కడే వారి పరిసర ప్రాంతాల్లో ఎక్కడైతే జీవించి ఈ యొక్క శరీర ధారణ చేశారో అక్కడే ఉంటాయి. తర్వాత వెళ్ళిన తర్వాత ఈ పంపకాలు ఇవన్నీ ఉన్నాయి. అంటే సబ్జెక్ట్ చెప్పచ్చు అది కూడా. అప్పుడు అది ఊర్ధ్వలోకాలకు వెళ్ళేటప్పుడు దాని అనుభవాలను తోడు తీసుకొని ఏమేం చెయ్యాలో సూక్ష్మరూపంగా వెళ్ళి, అంటే సూక్ష్మరూపాలు వేరే ఉన్నాయి, కారణ రూపాలు వేరే ఉన్నాయి, కారణ దేహాలు ఉన్నాయి, కారణ శరీరాలు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. మామూలుగా సూక్ష్మరూపం ఇదైన తర్వాత ఈ స్థూల రూపంలోంచి అది మారిపోతుంది. ఆ ప్రయాణాలు వేరే. వాళ్ళకి 1 ఇయర్ది మనకు ఒక రోజుగా లెక్క ఉంది. ఆబ్దికాలు అవి ఇవి చేస్తూ ఉంటాం కదా, అవన్నీ అందరికీ తెలుసు కాబట్టి ఎక్కువగా నేను దాని మీద కాకుండా ఇంకా కొంచెం వేరేగా చెప్దామని. ఆ యొక్క ఆత్మలు ఏమన్నా కావాలంటే, ఎవరికన్నా ఏమన్నా సహాయం చేయాలంటే కూడా చేస్తుంది. వాళ్ళ ఇష్టలకి మాత్రమే, వాళ్ళకి నచ్చిన వాళ్ళకి చేస్తుంది. పగలు కూడా తీర్చుకుంటుంది. ఎవరి మీద నా కోపం ఉందనుకో చేస్తుంది. వాటి మూలానే ఈ సినిమాల్లో అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటారు. అంటే చాలా రేర్ అవి. అందరూ చేస్తే ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు. ఎవరికి మోసాలు, ద్వేషాలు ఖచ్చితంగా జరుగుతున్నాయి. నిజంగా అయితే అప్పుడు కోర్టులు శిక్షలు ఉండవు కదా, ఆత్మలే తీర్చేసుకుంటే పగలే కదా బాగా. అందుకని అలా కాకుండా వాటికి నొప్పి, బాధ కలిగేవి కొన్ని క్యారీ చేసినప్పుడు అప్పుడు అది ఇలాంటి పనులు చేస్తుంది. అదర్వైజ్ ఇలాంటి ఎవరి జోలికి రాదు, చిన్న చిన్నవన్నీ వదిలేస్తుంది. దాని ప్రయాణంలో నెక్స్ట్ బర్త్ ఏమిటి, ఎక్కడెత్తాలి, ఎలాంటి పనులు చేయాలి, ప్లానింగ్ ఉంటుంది దానికి. బర్త్ రావాలి అంటే దానికి కర్మలు మిగిలితేనే బర్త్ వస్తుంది. ఇక కర్మలు లేకపోతే బర్త్ ఉండదు. ఎందుకు చేయడానికి ఏం లేనప్పుడు, పని లేనప్పుడు ఏం చేస్తుంది? హాయిగా రెస్ట్ తీసుకుంటుంది. అలాగే అది కూడాను రిటైర్మెంట్ కాదు. అదేంటంటే దానికి ఏదన్నా ఉంటే ఊహ, థాట్లో, క్యారీలో, సంకల్పంలో ఉన్నప్పుడు తప్పకుండా అన్నీ చేస్తుంది. కొన్ని సంవత్సరాలు జన్మ అక్కర్లేదు అంటే తీసుకోదు. 100 సంవత్సరాలు వచ్చు, 200 సంవత్సరాలు వచ్చు, ఎన్ని సంవత్సరాలనే దాని ఇష్టం. చాలామందికి దాంట్లో అనుమానాలు ఉన్నాయి. చావంగానే ఇంకో చోట పుడుతుందని. పుట్టచ్చు, పుట్టకపోవచ్చు, దాని ఇష్టం. ఇప్పుడు మీరు ఇష్టం ఉంటేనే మా ఇంటికి రావచ్చు, మాకు ఇష్టం ఉంటేనే మీ ఇంటికి రావచ్చు, అది మా ఇష్టం. స్వవిషయం, సెల్ఫ్ థింకింగ్. ఆత్మలు కూడా సెల్ఫ్ ఇది ఉంటుంది, అధికారం ఉంటుంది. అందుకని దాని ఇష్టం. దీని మీద పెద్ద తర్జన అక్కర్లా. దాని ఇష్టం ఉంటే అలా చేస్తుంది, దాని ఇష్టం వచ్చినట్టు చేస్తుందమ్మా. వేరే వాళ్ళ ఆర్డర్స్ లేవు దాని మీద. ఫ్రీ సోల్. అట్లాగే మన తర్వాత భూకక్ష తర్వాత ఈ యొక్క ఫ్రీ సోల్ ఏదైతే ఐడియల్ ఆత్మలు, ఇంగ్లీష్ పదం వాడాను, ఐడియల్ ఆత్మలు ఉంటాయి ఆ లోకం. అక్కడ మన ప్రేయర్స్ అవి ఇవి దాన్ని బట్టి అవి ఎందులో గర్భం దాల్చాలో, శరీరం తీసుకోవాలో అవి నిర్ణయిస్తాయి. తల్లిదండ్రులు శరీరాన్ని పంచుతారు.
కండలు అవి ఇవి పోలికలు జెనెటిక్గా ఏవేవైతే సంక్రమిస్తాయో సంప్రాప్తిస్తాయో అవి డిఎన్ఏ మనకు తెలుసు. అందుకని 7 తరాలు 3 తరాలు ఇలా చూస్తుంటే ఒకప్పుడు 21 తరం కూడా చూసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనకు 3 తరాలే గుర్తులేదు. అందుకని ఏమిటంటే ఆత్మ చాలా శక్తివంతమైనది, అజరామరమైనటువంటిది. అది అన్నీ చేయగలుగుతుంది, కోరుకున్నవి సాధించగలుగుతుంది. ఆత్మలు కూడా యోగం చేస్తాయి. మన మానవుల రూపంలో ఉన్నప్పుడు ఎలాగైతే ధ్యానం అవి ఉంటాయో అది కూడా ప్రక్షాళన చేసుకోవడం కోసం, పరిశుద్ధాత్మ అవ్వడం కోసం అవి కూడా కొన్ని కార్యక్రమాలు చేసుకుంటాయి. తప్పులేదు, ఏముంది. ఇప్పుడు మనం మంచి మారడానికి కొన్ని మంచి బుద్ధులు నేర్చుకోవా, అంతే. అలాగే అది కూడాను అది చెడ్డది కాదు, మంచిదే. క్యారీ చేసే దాన్ని బట్టి దాని ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఆ యొక్క జన్మలెత్తుతూ ఫైనల్గా ఇంకా జన్మలు ఎత్తకుండా ఉండే తేజోలోకాల్లో ఉంటుంది. గుర్తుపెట్టుకో, తేజోలోకాలు అన్నీ తేజస్సే, అక్కడ ఉంటుంది, ఇంకా రాదు. ఈ తేజోపాసనే మనం సూర్యోపాసనలో తేజోపాసనలో మనం చెప్పి పరిచయం చేశాం. అంటే మీకు ఇష్టం, సర్వ స్వతంత్రత వస్తుంది. కానీ చెయ్యాలి ప్రాక్టీసు, వాళ్ళ ఇష్టం. ఇందులో రూపాయి ఖర్చు లేదు, చక్కగా చేసుకోవచ్చు, సాధించవచ్చు, అనుభవించవచ్చు. ఇతరులు కూడా మనం మంచి దారి చూపించవచ్చు. తప్పేముంది ఇందులో? చెడు పంచకూడదు కానీ మంచి పంచకూడదని ఎక్కడా లేదు. చెడు ఎవరికైనా చెడే, హామ్, అంతే. అందుకని ఇవి గుళ్ళ రూపంలో, ఆ రూపంలో, ఈ రూపంలో క్షేత్రాలుగా ఉన్నాయి. అలాగే ప్రదక్షిణలు కూడా, గుళ్ళల్లో చేసే ప్రదక్షిణలకు ఒక ఇంపార్టెన్స్ ఉంది. ఒక గుడికి ఒక 1000 గజాల వరకు, అడుగుల వరకు శక్తి రౌండ్గా ప్రవహిస్తూ ఉంటుంది. అది చాలామందికి అంత లోతుగా వెళ్ళరు. ఒక శక్తి ఆంజనేయ స్వామిని కానీ, అమ్మవారిని కానీ, రాముడిని కానీ ఊళ్ళలో స్థాపన చేస్తారు. దాని ముందు 6 రోజులు 8 రోజులు కార్యక్రమాలు ఉంటాయి. శక్తి ధారపోసి అప్పుడు దాన్ని యంత్రాలు అవన్నీ పెడతారు. ఆ మహిమ, ధ్వజస్తంభం మహిమ ఒక 1000 గజాల వరకు, అడుగుల వరకు ఉంటుంది. అందుకనే ప్రదక్షిణాలు చేయడం కోసం అందరూ కూడా నామం చెబుతూ ప్రదక్షిణం చేస్తూ ఉంటారు. అంటే ఈ ప్రదక్షిణం చేసేటప్పుడు, ఆ నామం చేసేటప్పుడు పాదాలు, అరికాళ్ళల్లో ఎండ్స్ ఉంటాయి, చివరి సహస్రారం మొదలు అది చివర. కింద తాకినప్పుడు, ఆ రేస్ పాకినప్పుడు, ఇది తగిలినప్పుడు, నామం చెప్పినప్పుడు ఆ దేవుడు అనుగ్రహం మీకు కలుగుతుంది. ఏ దేవుడు నామం చెబుతూ నడుస్తామో, శివుడిది శివాలయంలో, రాముడా, ఆంజనేయ స్వామి, ఏ దేవుడైనా ఆ నామం చదువుతూ ప్రదక్షిణలు చేసిన వాడికి మీకు ఆ కృప కలుగుతుంది. అందుకని మంచో ఏదో రకంగా ఈ మధ్య హైదరాబాద్లో కూడా విజయ వెంకటేశ్వర స్వామి, చిలుకూరు బాలాజీ గారు, ఆ భగవత్ స్వరూపులు ఉన్నారు. అక్కడ కూడా 1000, 2000 లెక్క పెట్టుకుంటూ మళ్ళీ ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. అంటే ఆ యొక్క రేస్ కింద ఉంటాయి. ఇది గ్రహించండి. ప్రదక్షిణాలు చేయని వాళ్ళు కూడా చేస్తారనే ఉద్దేశంతో చెప్తున్నారు. నామం చేస్తూ చేయడం వల్ల సద్భావం చేత, సత్ సందర్శన, భగవత్ సందర్శనం చేత మీకు అవి ఆ కృప కలుగుతుంది. శక్తి కేంద్రాలుగా మీరు కూడా మారుతారు. గుళ్ళు ఎలాగున్నాయో మనకు కూడా ఒక నడయాడే దేవుళ్ళం మనం కూడా. అంతే. మన హృదయంలో అది దేవాలయమే. ఈ శరీరం హృదయంలో ఉన్నవాడు ఆ పరాశక్తి. పర అంటే అమ్మవారు కాదు, మళ్ళీ పర అంటే వేరొకటి, శక్తి అంటే ఎనర్జీ. అందుంది పరాశక్తి అని అంటే అమ్మగా భావించడం తప్పు లేదు. పరాశక్తిని ఆది పరాశక్తి కూడా అంటాం. అంటే ఈ శక్తులు కానీ ఏదో వేరొక శక్తినే, ఆది అంటే మొదలు, మొదటి నుంచి ఉండేటువంటి శక్తి స్వరూపిణి అని అర్థం. తల్లిలాగా భావన చేస్తాం. చాలా తేలిగ్గా ఆది పరాశక్తి అర్థం చెప్పా, అంతకంటే ఏం లేదు. ఎవరైనా ప్రాక్టీస్ చేసేసుకొని ఇలా చేస్తే చేయొచ్చు. ఆత్మల గురించి దానికి స్వతంత్రత ఉంది. మళ్ళీ జన్మలు ఎత్తేది కూడా దాని చేసే కర్మల్ని బట్టి, దాన్ని చేసే ప్లాన్ని బట్టి ఉంటుంది. ఈ జెనెటిక్గా మనం సంపాదించేది గుణాలు, అంటే తల్లిదండ్రుల గుణాలే మనకు వస్తూ ఉంటాయి. అలాగే రంగులు, మరి ఆచార వ్యవహారాలు కూడా కొన్ని వస్తూ ఉంటాయి. ఆత్మకి ఇవన్నీ సంబంధం లేదు. ఆత్మ వేరొకటి, అది సహకరించడానికి వీలుంది. దాన్ని ఇష్టమైనప్పుడు, ఇష్టమైన పద్ధతుల్లో మనం చేసే గుణాలకి అవి. అందుకనే మనం ఏంటంటే ఆత్మ గుణాతీతాయన గుణాలకు అతీతంగా ఉంటుంది అది. తర్వాత మనం ఈ సంఘంలో రకరకాల మనుషులు ఉంటూ ఉంటారు. దానికి కూడా నేను 1966-65 ఆ టైంలో చెప్పడం జరిగింది. ఇది గుణాతీతాయన లాగే సంఘాతీతాయన
సంకల్ప సిద్ధితో మన ఈ యొక్క సృష్టి వచ్చింది కాబట్టి మనమంతా బ్రహ్మల కిందే, మనమేం తక్కువ కాదు. కులాతీతాయ నమః, కులాలకు అతీతంగా, మతాతీతాయ నమః, మనం పెట్టుకునే మతాలకు అతీతంగా ఆ యొక్క దివ్య శక్తిని సంపాదించండి. మీరు పెట్టుకున్నవే ఇవన్నీ కూడాను, తప్పులేదు, ఎవరిష్టం వాళ్ళది. ఎవరిని కూడా మనం ఆక్షేపించిన కానీ డిస్కషన్కి కాదు. సంఘం ఉంది కాబట్టి, నడుస్తుంది కాబట్టి, ఎవరికి ఇష్టం వచ్చేటట్టు వాళ్ళు ఆచార వ్యవహారాలు పాటించవచ్చు, తప్పులేదు. అన్నిటికీ అతీతంగా ఉండేదే ఆ యొక్క దివ్య శక్తి. దాన్ని మనం పట్టుకుంటే, ఏ ఒక్కటి తెలుసుకుంటే అన్నీ తెలుస్తాయో, ఆ అన్నిట్లో ఆ ఒక్కటి సర్వత్రా వ్యాప్తి ఉందో అది మీ సొత్తు అవుతుంది. అలా ప్రాక్టీస్ చేయండి, అనుభవించండి, పొందండి. ఆత్మలు మంచి ఆత్మలుగా, విశ్వాత్మలుగా మీరు ఆ యొక్క రూపాన్ని ధరించవచ్చు. ప్రాక్టీస్ చేస్తే, సాధన చేస్తే తప్పకుండా ఈ బాడీలో ఉన్నప్పుడే ప్రాక్టీస్ చేసి మీరేంటో తెలుసుకోండి అని నా ఉద్దేశం. అదనమాట. మంచిది తల్లి, శుభమస్సు. ధన్యవాదాలు గురువుగారు, మంచిగా వివరించారు. అసలు అమ్మా